సో ఈరోజు మనం వచ్చేసి ఆసిఫ్ నగర్లోని కుమ్మరివాడలో ఉన్నాము. ఇక్కడ పాట్ మేకింగ్ అంటే పాటరీ అంతా కూడా ఇక్కడ జరుగుతుంది. కుమ్మరివాడ అనే పేరు వింటేనే అర్థమవుతుంది. ఇక్కడ అందరూ కూడా ఈ కుమ్మరి వర్క్ చేస్తూ ఉంటారనమాట. రకరకాల అసలు ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పనక్కర్లేదు. మీకు చూపించడానికి నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. మరి ఇక్కడ వీళ్ళు ఎలా మేకింగ్ చేస్తారో చూద్దాం రండి. సో చూసారా అండి, ఫస్ట్ మనం ఇలా ఎంటర్ అవడంతోనే షాప్కి ముందు ఒక పెద్ద పాట్ ఉంది. దీన్ని ఫ్లవర్ పాట్ అంటారంట. అంటే అంత పెద్దగా నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది చేయడం కూడా చాలా కష్టం. చూసారు ఎంత పెద్దగా ఉందో. మామూలుగా మనకి మిషన్స్ అన్నీ కూడా మనకి చిన్న చిన్న కొంచెం పెద్దగా దొరుకుతాయి, కానీ చేయడానికి మరీ ఇంత పెద్దగా చేయాలంటే చాలా కష్టం ఉంటుందంట. మరి వీళ్ళు ఎలా తయారు చేశారు, అసలు ఇలాంటివి తయారు చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది, ప్రాసెస్ ఎలా ఉంటుంది తెలుసుకుందాం. అలాగే ఎన్ని రకాల కుండలు వీళ్ళ దగ్గర ఉన్నాయో చూద్దాం రండి. సో మనకి షాప్లో అలా ఎంటర్ అయిపోగానే ఇక్కడ మనకి రైట్ సైడ్లో మెషిన్ ఉంటుంది. దీంతో మనం ఇంతవరకు చేయొచ్చు, బట్ ఇంకా పెద్దవి ఎలా చేస్తారు అనేదానికి వాళ్ళ దగ్గర పెద్ద వీలు ఉంటుందంట. ఇంకా పెద్ద వాటికి ఇక్కడ మనకి ఫ్లవర్ పాట్ ఉంది. అలాగే మనకి స్టార్టింగ్లో ఇక్కడ చూసినట్లయితే కనుక దివాళీ దొంతులు మనం చూస్తూ ఉంటాము, ఎక్కువ వ్రతాలకి వీటికి యూజ్ చేస్తాం కదా. ఇది జస్ట్ ఏంటి అంటే ఒకసారి చేసేసి ఆరబెట్టారు, ఇంకా కాల్చలేదు కాబట్టి ఇంకా బ్రౌన్ కలర్లోనే ఉన్నాయి. దీన్ని బంకమట్టి యూజ్ చేస్తారంట దీనికి, అందుకే ఇలా స్టిక్కీగా బాగుంటుంది. సో కస్టమర్లు అందరూ కూడా ఇక్కడ ఆర్డర్ ఇస్తారు, ఇంత కావాలి మాకు, ఇలాంటి డిజైన్లో కావాలి అనేసి వాళ్ళు కస్టమైజ్ చేయించుకుంటారనమాట. ఇవన్నీ కూడా అవే. మనకు అక్కడ చూసినట్లయితే కనుక ఫ్లవర్ పాట్ ఉంది. అలాగే మనకి ఇవన్నీ కూడా ఫ్లవర్ పాటే. మీరు చూసినట్లయితే పెద్ద పెద్ద ఫ్లవర్ పాట్. ఈ మధ్యన మనం ఎక్కువగా వింటున్నాం కదా టెర్రస్ గార్డెనింగ్ అనేసి. టెర్రస్ గార్డెనింగ్కి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఈ పెద్ద పెద్ద పాట్స్లలో పెడితే ఏంటి అంటే పండ్ల మొక్కలు కానీ కూరగాయ మొక్కలు కానీ ఎక్కువ కాలం ఉంటుందనేసి చెప్తూ ఉంటారు.